ఫ్రెండ్స్, ఏ శివాలయంలో అయినా భక్తులు నేరుగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు కదా. కానీ ఈ ఆలయంలో మాత్రం భక్తులు నీళ్ళల్లోని ద్వాదశ జ్యోతిర్లింగాలను స్మరించుకుంటూ వెళ్ళి గర్భాలయాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. భూ కైలాసంగా పిలిచే ఈ ఆలయంలో ఇతర దేవతల విగ్రహాలు కూడా ఉండటం చాలా విశేషం. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య కనిపిస్తుంది ఈ భూ కైలాస్ ఆలయం. ఈ ఆలయ ప్రాంగణంలోని అడుగు పెడితే మొదట 65 అడుగుల భారీ శివుడి విగ్రహం ఉంటుంది. అది మీకు నేను వీడియోలో చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్తే నీటి మార్గం ద్వారా వెళ్తున్నాను. లోపలికి వెళ్ళేలా ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఈ నీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలను ఉంటాయి. అదేవిధంగా ప్రాంగణంలో భారీ అడుగుల్లో వీరభద్రుడు, ఆంజనేయుడు, కాలభైరవుడు, వినాయకుడు, కాళికాదేవి వంటి విగ్రహాలు దర్శించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ షార్ట్లో ఫుల్ వీడియో చెప్పడం కుదరదు కదా, అందుకని కింద లింక్ ఇచ్చానండి. ఫుల్ వీడియో వెళ్ళి వాచ్ చేయండి. ఈ ఆలయ నిర్మాణం ఎవరు చేపట్టారు, దాని కథ, ఈ ఆలయం యొక్క స్థల పురాణం, దాని యొక్క చరిత్ర గురించి మొత్తం క్లియర్గా మెన్షన్ చేశానండి. వెళ్ళి వాచ్ చేయండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. బై బాయ్.